బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చిత్రీకరించిన ఎమర్జెన్సీ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ మంజూరు చేయాలంటూ విశాఖలో జనజాగరణ సమితి డిమాండ్ చేసింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తీసుకువచ్చి చేసిన అరాచకాలు నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జనజాగరణ సమితి కన్వీనర్ వాసు సిక్కు సంఘాల ఒత్తిడి మేరకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వకుండా జాప్యం చేస్తుందని ఆరోపించారు. ప్రతి మహిళ కంగనాకు బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజులైన ఎమర్జెన్సీ ఘటనకు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రముఖ సినీ నటి కంగనా రనౌత్ గారు అప్పులు చేసి తన సొంత డబ్బులతోటి ఎమర్జెన్సీ సినిమా తీసింది. ఆ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రాకుండా సిక్కు సంఘాలు అడ్డుకోవడం దురదృష్టకరం. నిజానికి సిక్కు సంఘాలు అడ్డుకోవాల్సింది. ఈ మధ్య జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పంజాబ్లో 1,00,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచినటువంటి ఖలిస్తానీ తీవ్రవాది ఎంపీలను గెలవకుండా అడ్డుకోవాలి. కానీ దేశాన్ని ముక్కలు చేస్తానన్నటువంటి ఖలిస్తానీ ఉగ్రవాదులకు సిక్కు సంఘాలు మద్దతు తెలుపుతూ మరొక వైపు వాస్తవ సంఘటన ఆధారంగా నిర్మించిన ఎమర్జెన్సీ సినిమాను అడ్డుకోవడం యావత్ దేశ ప్రజలు ముక్తఖండంతో ఖండిస్తున్నారు. నిజానికి సెన్సార్ బోర్డులో ఖలిస్తానీ ఉగ్రవాదులు పనిచేస్తున్నారా లేక భారతీయులు పనిచేస్తున్నారా అన్నది దేశ ప్రజలకు అర్థం కావడం లేదు. నాడు ఇందిరాగాంధీ అధికార దాహంతో ఎమర్జెన్సీ విధించి చేపట్టిన నిరంకుశ పాలన నేటి తరానికి తెలియజేయడం కోసం కంగనా రనౌత్ గారు చాలా ధైర్యం చేసి ఎమర్జెన్సీ సినిమాను తీయడం నిజంగా అభినందనీయం. యావత్ మహిళా లోకం కూడా ఈ సినిమా విడుదలయ్యేంత వరకు కంగనా రనౌత్ గారికి మద్దతుగా నిలవాలని జనజాగరణ సమితి విజ్ఞప్తి చేస్తుంది.